సార్ దయచేసి అలా మాట్లాడకండి సార్. జరిగిందంతా చెప్పడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఇందాకే సీసీటీవీ ఫుటేజ్ లో చూశానులే. వాళ్ళు నన్ను మోసం చేశారు సార్. నన్ను చెప్పనివ్వండి సార్ ప్లీజ్ సార్. ఏం చెప్తావో చెప్పు సార్. అది హలో చెప్పు. వస్తున్నా. లొకేషన్ షేర్ చేయి. ఓకే, నేను వచ్చే వరకు ఆ పిల్లని జాగ్రత్తగా చూడండి. ఎవరో పిల్ల బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందట. ఆన్లైన్ ప్రేమ వ్యవహారం. పోలీసుల ప్రాణాలు తీస్తున్నారు. మీనాక్షి నువ్వు రామా. ఓకే సార్. అయ్యో సార్ 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 సార్. ఏమైంది మేడం? మీరు చెప్పినట్లే అన్నీ చేశాను. ఆమె గొలుసు తీయడాన్ని సీసీ కెమెరాలో రికార్డ్ చేశాం. పోలీసులకి పట్టించాను. పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెను స్టేషన్కి తీసుకెళ్లారు మేడం. అలాగే ఎవ్వరొచ్చినా కేసు కాంప్రమైజ్ అవ్వద్దు. లేదు మేడం. 2 రోజులు లాకప్లో ఉండనివ్వండి. తర్వాత కోర్టు శిక్ష విధించిన తర్వాత జైల్. మేడం మరి నా అమౌంట్ అక్కడికే వస్తుంది. థ్యాంక్ యూ మేడం. అది లాకప్లోనే, అక్కడే చావని. నేను ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. నీ మొగుడేమన్నా చచ్చాడా? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. మేడం, ఎస్ఐ గారు ఎప్పుడు వస్తారు? ఎస్ఐ గారినే వల్లో వేసుకుందాం అనుకుంటున్నావా? ఆయన అలాంటి ఆయన కాదు. మేడం, నేను అలాంటి అమ్మాయిని కాదు మేడం. సార్, నేను మీతో మాట్లాడాలి సార్. ప్లీజ్ సార్. ఏంటా పిల్ల నసా? ఏమో సార్, దాంతో అరిచి అరిచి నా గొంతు నొప్పి వస్తుంది. ఇలా తీసుకురా. సార్, నేనే తప్పు చేయలేదు సార్. నువ్వు ఇలా ఎంతసేపు ఏడ్చినా నువ్వు చేసింది మాత్రం నేరమే. రేపు కోర్టులో హాజరుపరుస్తాం, శిక్ష పడుతుంది. అయ్యో, చిల్లర దొంగతనం ఏమీ కాదు. సార్, ముందు ఏం జరిగిందో నాకు చెప్పే అవకాశం ఇవ్వండి ప్లీజ్ సార్. నువ్వు చెప్పేది అబద్ధమైతే నీ 2 మోకాళ్ళు పగిలిపోతాయి. అర్థమైందా? సరే చెప్పు. మా గ్రీష్మ మేడం తన గొలుసుకి కొక్కి బాగు చేయడానికి ఇచ్చారంట. తన గొలుసుని వెళ్ళి తీసుకురమ్మని చెప్పారు. ఎవరా గ్రీష్మ మేడం? మా మేడం. ఎక్కడుంటారు ఆవిడ? పీపీ నిలయంలో. పీపీ నిలయమా? పీపీ నిలయమా అంటే మల్లిక మేడంకి బంధువు. నువ్వు అక్కడ ఏం చేస్తుంటావు? నేను పీపీ ప్లాంటేషన్లో కార్మికురాలిగా ఉండేదాన్ని. మల్లిక మేడం కొడుకు ధ్రువ సార్ నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకు? పోలీసుల దగ్గర నిజం చెప్పకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కదా. సార్, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. బాగుంది కదా, చెప్పు చెప్పు. అబద్ధం కాదు సార్,
ఇది నిజం. పీపీ ప్లాంటేషన్లో పని చేసే వాళ్ళని ఎవరినైనా అడగండి మీరు. అసలు విషయానికి రా. గొలుసు కొక్కి బాగు చేయడానికి ఇస్తే తీసుకెళ్ళడానికి అక్కడికి వెళ్ళాం. ఆ తర్వాత అక్కడ ఆ షాప్ ఓనర్ని కలవమని చెప్పారు. నేను వెళ్ళి ఆయన్ని కలిశాను. ఆ గొలుసు గురించి అడిగాను. ఆయన దూరంగా నాకు ఒక బాక్స్ చూపించి గొలుసు అందులోనే ఉంది, తీసుకోమని చెప్పారు. అందుకే నేను ఆ బాక్స్ తీసుకున్నాను. కొక్కి మార్చమనిచ్చింది పాత గొలుసు కదా, దొంగలించబడింది కొత్త గొలుసు. అది నేను గమనించలేదు సార్. అంతా దేవుడి సాక్షిగా నిజమే చెప్తున్నాను సార్. మీరు ఒక్కసారి కనుక్కోండి సార్, ప్లీజ్ సార్. నేను చెప్పేది నిజం సార్. సరే, కనుక్కుంటాను. నువ్వు చెప్పేది గనుక అబద్ధమైతే అప్పుడు చెప్తాను. వెళ్ళి అక్కడ కూర్చో. వెళ్ళు. టీనా, come to my cabin. మేడం, Any update from Chief Executive? రాజీవ్ సారా మేడం? ఫ్రమ్ ఆఫ్టర్నూన్ హీఈస్ ఆన్ లీవ్. లీవ్ అప్లికేషన్ నా టేబుల్ మీదకి రాలేదు. మెయిల్ పంపించారు. రాజీవ్తో ఈ అప్డేట్ అంతా చెప్పావా? చెప్పాను మేడం. ఢిల్లీ మీటింగ్కి అటెండ్ అవ్వాలని చెప్పావా? చెప్పాను మేడం. ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. ఓకే మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, ప్లీజ్ చెప్పు. రాజీవ్ సార్ రిజైన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని ఒక రూమర్ ఉంది. మిగతా డీటెయిల్స్ ఏం తెలీదు మ్యామ్. హలో, పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ శంకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఒక దొంగతనానికి సంబంధించి వివరాలు అడుగుదామని చేశాను మేడం. బిజీగా ఉంటే మీ పని అయిపోయాక ఒకసారి స్టేషన్కి రండి. కుదరదు, ఫోన్లోనే చెప్పండి. వెంకటేశ్వర జ్యువెలరీలో ఒక దొంగతనం జరిగింది. గొలుసు దొంగతనం. ముద్దాయి స్టేషన్లోనే ఉంది. గ్రీష్మ మీకేమవుతారు? మా అబ్బాయి ఫియాన్సీ. మీ ఇంట్లోనే ఉంటారా? అవును, మా క్లోజ్ ఫ్రెండ్ రిలేటివ్. ఎక్కువగా మా ఇంట్లోనే ఉంటుంది. గ్రీష్మ మీ ఇంట్లో పని మనిషిని బంగారం షాప్కు పంపించింది. తన గొలుసు కొక్కి మార్చమనిచ్చానని, దాన్ని తీసుకురమని చెప్పి పంపించింది. ఆ అమ్మాయి అక్కడ ఒక గొలుసు దొంగతనం చేసింది. ఆమెను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాం. మీ అబ్బాయి తనని పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చాడని చెప్తుంది. ఇదంతా నిజమేనా కాదా అది తెలుసుకోవడానికే కాల్ చేశాను మేడం. ఆ అమ్మాయి పేరు వసుంధర మేడం. ప్రస్తుతానికి మీకెవరైనా ఫోన్ చేసి వసుంధర తెలుసా అంటే తెలీదు అని చెప్పండి. ఆవిడ చెప్పిన దాంట్లో ఏమైనా ఏం నిజం లేదు. అసలు వసుంధర ఎవరో నాకు తెలీదు. మా అబ్బాయి ఎవరిని అలా తీసుకురాడు. తను పెళ్లి చేసుకోబోయేది గ్రీష్మనే. సారీ మేడం, ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. టీనా మేడం, పోలీసులు దొంగతనం కేసులో వసుంధర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారట.
ఆ ఎస్ఐ నాకు అంత పరిచయం లేడు. నువ్వు సిఐ విజయ్కి కాల్ చేసి కనుక్కోమని చెప్పు. ఎస్ మేడం. ఎంత ధైర్యం ఉంటే స్టేషన్లో నా కొడుకు పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చాడు అని చెప్తుంది. నాన్సెన్స్. ఈ రాజీవ్ కూడా ఈ మధ్య బద్ధశత్రువులా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ ఎప్పటికి సర్దుకుంటాయో ఏంటో. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని తీసుకురా. రైట్. ఏంటి, మల్లిక మేడం కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చాడా? అవును సార్. మొహం పగిలిపోద్ది. గౌరవమైన కుటుంబం మీద ఆరోపణ చేస్తావా? మల్లిక మేడం నాతో చెప్పింది, వసుంధర అంటే ఆవిడికెవరో తెలీదంది. కానిస్టేబుల్, ఈ అమ్మాయి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయి. ఓకే సార్. సార్ సార్ మీనాక్షి, ఈ అమ్మాయిని సెల్లో వేసి నిజం చెప్పించండి. అయ్యో సార్. ఎవరు చెప్తే చేసావు? చెప్పు, నిజం చెప్పు. ఎవరు చేయమంటే చేశావు? ఆంటీ రాగానే చెప్పాల్సిన సర్ప్రైజ్ వార్త, వసుంధరని పోలీసులు తీసుకెళ్లారు. అనుమాన భారంతో అది ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. మేడం, వసుంధర కనిపించడం లేదు. వస్తుందిలే. వసుంధర వెళ్ళి చాలాసేపు అయింది. చెప్తున్నాను కదా, వస్తుందిలే. తనకిక్కడ ఏమీ తెలీదు. ఒకవేళ దారి తప్పిందేమో. నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు మేడం, వసుంధర అసలు ఎక్కడికి వెళ్ళింది? తను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదని తెలుసు. కానీ తనని పంపించిన మీరు ఇలా ఏమీ పట్టనట్టుంటే అనుమానం వస్తుంది. ఏయ్, ఏమన్నావే? ఆంటీ రాణి, నీ సంగతి వాళ్ళు తేలుస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, వసుంధరకేమైనా జరిగితే సాక్ష్యం చెప్పడానికి నేనే ముందుకొస్తాను. హలో. హలో, నేను ధ్రువాని. నేను గ్రీష్మ. నీకు ఫుడ్ ఎలా ఉంది అక్కడ? తిన్నావా? ఇవన్నీ నీకెందుకు? నీ గురించి నేనే చూసుకోవాలిగా. డ్రింక్స్ తగ్గించు, నాకది చాలా అలర్జీ. వసుంధరకు ఒకసారి ఫోన్ ఇవ్వు. అన్నట్టు ధ్రువ, ఆంటీ అంటున్నారు మన పెళ్లి త్వరగా చేసేయాలని. ఇప్పుడు పెళ్లి విషయంలో నా నిర్ణయం మారిందని నీకు తెలుసు కదా. తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? నాకు నవ్వాలో జాలిపడాలో అర్థం కావట్లేదు. సరే, వసుంధర ఎక్కడా? నాకు చెప్పు, నేను దాంతో చెప్తానులే. ఏం చెప్పాలి? ఫోను వసుంధర చేతికివ్వు. అది ఇక్కడ లేదు. ఏంటి లేదా? బాత్రూంలో ఉంది, స్నానం చేస్తుంది. అది చెప్పడానికి ఎంతసేపా నీకు? సరే, ఇంకో గంటలో ఫోన్ చేస్తాను. వసుంధరని ఫోన్ దగ్గరే ఉండమని చెప్పు, నేను మాట్లాడాలి. ఇప్పుడు నాతో ఏమీ మాట్లాడవా?
ఇంటి నుంచి ఎప్పుడు వెళ్తున్నావు? ఆంటీ నాకొక మాటిచ్చారు, అది నిలబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిలబెట్టుకోవాల్సిన వాళ్ళకి ఆంటీ మీద ఎంత గౌరవం ఉందో ఆ టైంలో తెలుస్తుంది. ధ్రువ, సార్, సూర్యబాయ్ వస్తున్నాడు సార్. రాని. ఏంటి సమస్య? అది పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు చెప్పాలి, మేం కాదు. మీరు కొత్తగా వచ్చారా? అనుభవం చాలా ఉందిలే, ఈ స్టేషన్కి కొత్త అంతే. స్టేషన్ని త్వరగానే కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. స్టేషన్ నుంచి తప్పించుకుని తిరిగే రౌడీలని కూడా తొందరలోనే కంట్రోల్కి తీసుకొచ్చేసుకుంటాను. అదంత తేలిక కాదులే సార్. ఎందుకంటే మీకు బాసులుంటారు. మీరు కంట్రోల్ చేయాలనుకున్న వాళ్ళకి వాడే బాస్. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటో చెప్తాను. నా మనిషిని మీరు లాకప్లో పెట్టారు, శ్యామ్. పోలీసులకే వాడు సవాలు విసిరి నడి రోడ్డు మీద ఒక ఆడపిల్ల చేపట్టుకున్నాడనే కేసు. రేయ్, ఎన్నిసార్లు చెప్పాన్రా నీకు, కాలు నరుకు, చెయ్యి నరుకు, తలలు నరుకు అని? కానీ అనుమతి లేకుండా ఏ ఆడపిల్లని ముట్టుకోకూడదు కదా. క్షమించండి బాయ్, కానీ నా తప్పేం లేదు బాయ్. ఆ పిల్లే మన ఏరియాలో ఒక కుర్రోని ప్రేమించి ఇప్పుడేదో పెద్ద సంబంధం వచ్చేసరికి ఇప్పుడు నువ్వెవరో తెలియదు అందని వాడు సూసైడ్ చేసుకోబోయాడు. ఆ విషయం మాట్లాడదామని వెళ్తేనే అక్కడ అనుకోకుండా మాట పెరిగి ఇంకేం చేయను బాయ్, నన్ను క్షమించు బాయ్. సార్, అది చాలా సింపుల్ కేస్. ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఆడవాళ్ల మీద అత్యాచారాలు చేశారని ఆధారాలు ఉన్నా మీ చట్టం వాళ్ళని ప్రశ్నించలేదు కదా. ఏంటి బెదిరిస్తున్నావా? నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కాదంటే పైన మంత్రి చేత ఆర్డర్ వేయిస్తాను. రిక్వెస్ట్ తీసుకుని వదిలేస్తారా? ఆర్డర్ తీసుకుని వదిలేస్తారా? కానిస్టేబుల్, వాడిని వదిలిపెట్టండి అయ్యా, లేదంటే ఏ మంత్రి గారితోనో ఫోన్ చేపిస్తారు. వాళ్ళకి సమాధానం చెప్పలేం. ఇదిగోయా, ఇక్కడ సంతకం పెట్టు. రేయ్, రక్తపు మడుగులో ఉన్న నన్ను ఒక ఆడపిల్ల కాపాడిందిరా. వాళ్ళు తలుచుకుంటే ప్రాణాలు పోయగలరు, ప్రాణాలు తీయగలరు. ఇంకోసారి వాళ్ళ జోలికెళ్తే వచ్చేదుండదు. పద. సార్, క్షమించండి.
సార్ అతన్ని వదిలేశారు కదా, నన్ను కూడా వదిలేయండి సార్. అంటే వాణ్ణి వదిలేశానని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయ్యో లేదు సార్. ప్రతోన్ని వదిలేసి మీ స్టేషన్లో ఈగలు కొట్టుకుంటూ కూర్చోవాలా? సార్ సార్ అది కాదు సార్, నన్ను అర్థం చేసుకోండి సార్, నేనే తప్పు చేయలేదు సార్. నోరెత్తావంటే జాగ్రత్త, నోరు మూసుకుని కూర్చో. ఏమైంది ఆంటీ? ఇప్పుడు దాన్ని కోర్టులో హాజరుపరిస్తే ధ్రువ పేరు చెప్తుంది. వీలైనంత త్వరగా దాన్ని ఇంటికి తీసుకురావాలి. అంటే ఆ అమ్మాయి దొంగతనం చేయలేదా? చేసింది సార్. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, ఆ అమ్మాయిని బయటికి వదిలేయాలంటే నిన్ను లోపలేయాలి. ఆంటీ ధ్రువ ఫోన్.